హలో ఫ్రెండ్స్, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు నాలెడ్జ్ ఎకానమీ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, మంచి డెసిషన్ తీసుకోవాలంటే మంచి ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఆ మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. ఎంతో ఆసక్తికరమైన టాపిక్. ఏంటది ఫ్రెండ్స్? అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఫేస్బుక్ పెద్ద పెద్ద డిజిటల్ కంపెనీస్ ఫ్రెండ్స్. ఇవి ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాయా ఫ్రెండ్స్? చేస్తున్నాయా లేదా చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇది విన్నాక షాక్కి కూడా గురవ్వచ్చు. లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఎజెండా ఏంటంటే మనకి రెండు విషయాలు మెయిన్గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ అవి? మొదటగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇంకోటి ఫైనాన్స్ యాక్ట్. ఈ రెండు విషయాలు మనకి తెలవాలి ఫ్రెండ్స్. ఈ రెండు విషయాలు తెలిస్తేనే మనకి అర్థమవుద్ది టాపిక్. నెక్స్ట్ ఇష్యూ ఏంటి అసలు, ఏంది విషయం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. తర్వాత ఈ రెండు టాక్సేషన్ సిస్టమ్స్ ఇప్పుడు ఏవైతే వేస్తున్నామో అవి ఎఫిషియంటా, సరిపోతాయా లేదా అనేది కూడా మాట్లాడదాం. నెక్స్ట్ క్రిటిసిజం ఏమొస్తుంది యూఎస్ నుంచి, లేకపోతే ఇతర దేశాల నుంచి ఏమైనా ఉన్నాయా చూద్దాము. తర్వాత రీసెంట్గా ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయో కూడా చూద్దాము. నెక్స్ట్ అయితే రెండు విషయాలు ముందుగా తెలుసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దాంట్లో డిటిఏఏ, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ గూగుల్ తీసుకున్నారనుకోండి ఫ్రెండ్స్ మీరు. అది యుఎస్కి చెందిన కంపెనీ. సో యుఎస్కి చెందిన కంపెనీ ఇండియాకి వచ్చి గూగుల్ ఇండియా అనే కంపెనీ పెట్టాలనుకుంటుంది, ఓకేనా? అప్పుడు ఇక్కడ ట్యాక్స్ వేస్తుంది కంపెనీ, గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్. ఇక్కడ ట్యాక్స్ వేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది ఓ 1000 రూపాయలు కమాయించింది అనుకోండి, ఇక్కడ 300, ఇక్కడ 300 తీసుకున్నాడు అనుకోండి, దానికి ఏం మిగులుతుందండి? 400 మిగులుతుంది. సో అది ఏమంటారు, ఎంటర్ప్రినర్ ఫ్రెండ్లీ ఉండదు. కాబట్టి రెండు దేశాలు ఒక అగ్రిమెంట్కి వస్తాయి. అదే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఫ్రెండ్స్. ఇది డిటిఏ, ది మెయిన్ పర్పస్ వచ్చేసి ఇది. కానీ దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి యూజ్ చేసుకొని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో కట్టేది, దాన్ని ఎగ్గొట్టేస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ డిటిఏలో ఇట్లా అగ్రిమెంట్ ఉందనుకోండి, ఓన్లీ ఆరిజిన్ కంట్రీ మాత్రమే, అంటే యుఎస్ కంపెనీ కాబట్టి యుఎస్లోనే వేసుకుంటారు ట్యాక్స్. అప్పుడు అగ్రిమెంట్ చేసినప్పుడు ఏమంటారు, ఇక్కడ 3 రూపాయలు వచ్చింది కదా, మీకు 1 రూపాయి ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. అంటే యుఎస్కి 2 రూపాయలు, ఇండియాకి 1 రూపాయి అన్నట్టు ఇట్లా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే దీంట్లో చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నవి కాదు, చాలా పెద్ద లూప్ హోల్స్. ఏంటంటే అవి బొక్కలు అంటాం కదా, ఇవి ఏంటి అంటే, ఇప్పుడు గూగుల్ యుఎస్ నుంచి వచ్చి డైరెక్ట్ ఇండియాలో పెట్టకుండా ఇంకో థర్డ్ కంట్రీకి వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ లీగల్గా ఒక ఎంటిటీ, బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో అది ఏమవుతుంది, ఇది ఒరిజిన్ కంట్రీ అవుతుంది అనమాట, యుఎస్ కాదు దానికి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు అట్లా చేస్తుంది అంటే, ఈ సి అనే కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మారిషియస్ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇందులో 0% ట్యాక్స్ ఉందన్నమాట. అంటే ఒక 1000 రూపాయలు నువ్వు కమాయించినావు అనుకో, నీకు 1000 రూపాయలకు 1000 రూపాయలు నీ దగ్గరనే ఉంటాయి అనమాట. అక్కడ ఉన్న ఫెసిలిటీ ఇది. సో దీనికి ఇట్లా అంటే, ఇక్కడ ఈ ట్యాక్స్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాయి, ఈ 3 రూపాయల ట్యాక్స్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాయి ఇవి, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇండియాలో వచ్చి ఇంకో గూగుల్ ఇండియా అనే సబ్సిడరీ కంపెనీ, దాని కింద పనిచేసే కంపెనీని పెడతారు వీళ్ళు. సో ఇక్కడ 1000 రూపాయలు కమాయించింది, 100 రూపాయలు కమాయించింది అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఇక్కడ ఈ 100 రూపాయలు ఇండియాలో ట్యాక్స్ కట్టొద్దు అనమాట. ఎందుకు? ఆల్రెడీ మారిషియస్కి, ఇండియాకి డిటిఏ అగ్రిమెంట్ ఉంది, ఓకేనా? సో ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో దాని ప్రకారం నడవాల్సింది వస్తుంది. సో ఇక్కడ 100 రూపాయల మీద ట్యాక్స్ పడదు కాబట్టి ఆ 100 రూపాయలు వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీ అకౌంట్లో పడిపోతాయి 100 రూపాయలు. ఇక్కడ ఏమైనా ట్యాక్స్ ఉందా? 0%. ఇక్కడ నుంచి ఇక్కడ రావాల్సిన కంపెనీ
ఇవి చిన్న చిన్న దేశాలు ఫ్రెండ్స్, అందుకని 0% ఉన్నా మనం యాక్సెప్ట్ చేసినాం. కానీ ఈ కంపెనీస్ పెద్ద పెద్ద కంట్రీస్లో పెద్ద పెద్ద బిజినెస్ ఎంటిటీస్, ఇవి ట్యాక్స్లో లూప్ హోల్స్, టాక్సేషన్ సిస్టంలో లూప్ హోల్స్ని వాడుకొని ఇలా థర్డ్ కంట్రీ ద్వారా వచ్చి ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొడుతున్నాయి ఫ్రెండ్స్. దాన్నే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో ఏమంటారు, ఈ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని ఇలా చేస్తున్నాయి. ఓకేనా, అందుకని డిటిఏలో రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఇంకో చిన్న కండిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి. అయితే ఈ ట్యాక్స్ హెవెన్స్ మీరు లిస్ట్ చూస్తే ఏమంటారు, మారిషియస్, ఇది చిన్న దేశం ఫ్రెండ్స్, ఇంకా మ్యాప్లో కూడా కనిపించట్లేదు చూడండి. సింగపూర్, హాంకాంగ్, బర్ముడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బహామాస్, కేమెన్ ఐలాండ్స్, ఇవన్నీ ట్యాక్స్ హెవెన్స్ ఫ్రెండ్స్. వీటిలలో ట్యాక్సే ఉండదన్నమాట. సో ఏవైతే కంపెనీస్ ఇలా ఎక్కువ సంపాదించి ట్యాక్స్ని ఎగ్గొట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తాయి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి కంట్రీస్లలో రిజిస్ట్రేషన్ చేయించుకొని అక్కడ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. సో అలా ట్యాక్స్ కొట్టకుండా గవర్నమెంట్లకి ఎగ్గొడతా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మన ఇష్యూ వచ్చేసి ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అదొక లూప్ హోల్ అయితే, ఇంకో లూప్ హోల్ ఇప్పుడు మనకు సంబంధించింది ఏంటంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చి గూగుల్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. గూగుల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీకి ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండాలన్నట్టు. ఆ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే ఇండియన్ టాక్సేషన్ లాస్ ప్రకారము మనము ట్యాక్స్ చేయలేము ఆ కంపెనీ మీద. సో ఇవన్నీ డిజిటల్ కంపెనీస్ కదా, ఏం చేస్తాయంటే వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లా మెయింటైన్ చేస్తాయంటే ఈ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మీట్ అవ్వకుండా, ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొట్టే పరిధిలోకి రాకుండా మెయింటైన్ చేస్తాయి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని. అందుకని మనము ఉన్న ట్యాక్సెస్ని యూజ్ చేసుకొని, ఏ రూల్స్ని యూజ్ చేసుకొని ఈ డిజిటల్ సర్వీసెస్ కంపెనీస్కి ట్యాక్స్ వేయలేకపోతున్నాం అన్నట్టు, రైట్. సో అందుకని మనము ఈక్వలైజేషన్ లెవీ అనే ట్యాక్స్ని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. దేని యూజ్ చేసుకొని చేసినామో, ఫైనాన్స్ బిల్ అనే దాన్ని యూజ్ చేసుకొని తీసుకొచ్చినాం. అంటే ఫినాన్స్ బిల్ అంటే ఏంటిది అని మీకు డౌట్ రావచ్చు. ఆ ఫినాన్స్ బిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం మనకి యూబర్ లేదు, కానీ ఇప్పుడు ఉంది ఊబర్ కదా. సో ఆ ఊబర్కి ట్యాక్స్ ఎట్లా వేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సో అట్లా చేంజెస్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఆ చేంజెస్ని డీల్ చేయడానికి మనకి ఫైనాన్స్ బిల్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆల్రెడీ ఉంది, ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ వేయాలి అని చెప్పేసి, కానీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి డీల్ చేయడానికి మనకి ఫినాన్స్ బిల్ ద్వారా డీల్ చేస్తూ ఉంటాం అనమాట. సో కొత్త కొత్త ఇన్కమ్ సోర్సెస్ వచ్చినప్పుడు వీటిని దీని ద్వారా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. సో ఇది అదే ట్యాక్స్ కలెక్షన్ యొక్క దాంతో డీల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బిల్లు ప్రెసిడెంట్ది ఫస్టే అప్రూవల్ తీసుకొని, అంటే మిగతా నార్మల్ ఆర్డినరీ బిల్స్కి అయితే మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ ఫస్ట్ తీసుకోం ఫ్రెండ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమంటారు, రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. కానీ దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ అప్రూవల్ తీసుకొని తర్వాత ఇందులో పెడతాము, ఇందులో లోక్సభలో పెడతాము, అక్కడ అప్రూవల్ అయిన తర్వాత రాజ్యసభలోకి వస్తుంది, రాజ్యసభలో ఆమోదం పొంది డైరెక్ట్ యాక్ట్గా మారుతుంది, బిల్లు కాస్త యాక్ట్గా మారుతుంది అనమాట. అది ఫైనాన్స్ బిల్లు. దీన్ని వాడుకొని మనము ఈక్వలైజేషన్ లెవీ అనే ట్యాక్స్ పద్ధతిని తీసుకొచ్చినాం. అసలు ఆ ట్యాక్స్ పద్ధతి ఏం చెప్తుందంటే, ఏవైతే రెసిడెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ రెసిడెంట్ కంపెనీస్లలో ఏదైనా డబ్బు కట్టినప్పుడు, ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు B2B అంటారు అనమాట. ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏంటంటే ఈ దానికి ఏవైతే ట్యాక్సెస్ వస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు డిమార్ట్ ఇక్కడ అడ్వర్టైజ్ చేసింది అనుకోండి గూగుల్లో, ₹1000 ట్యాక్స్ అంటే ఏమంటారు ఛార్జెస్ పే చేసింది. దీంట్లో 6%, ఈ 6% అనేది ఎవరు, గూగుల్ అనేది గవర్నమెంట్కి కట్టాలి, అంటే ₹60 కట్టాలి అన్నట్టు. ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మీదనే డీల్ చేస్తుంది ఫ్రెండ్స్, ఈక్వలైజేషన్ లెవీ అనే ట్యాక్స్. దాన్నే గూగుల్ ట్యాక్స్ కూడా అంటారు, ఓకేనా. సో అడ్వర్టైజ్మెంట్ మీదనే డీల్ చేస్తుంది. మళ్ళీ మిగతా ఇవి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఒకటే చేస్తున్నాయా ఫ్రెండ్స్, మన డేటాని యూజ్ చేసుకొని ఎన్నో బిజినెసెస్ చేస్తుంది. అయినా కానీ గవర్నమెంట్కి సరైన పద్ధతిలో ట్యాక్సెస్ కట్టట్లేదు, రైట్.
సో అందుకని చెప్పేసి డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి తీసుకొచ్చినారు ఫ్రెండ్స్. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ ఏంటి? ఈ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఈక్వలైజేషన్ లెవీ కవర్ చేస్తుంది. మళ్ళీ మిగతా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎవరు కన్సిడర్ ఎట్లా ట్యాక్స్ చేయాలి కదా? సో వీళ్ళ ప్రాఫిట్ని కనుక్కోవడం అనేది చాలా అసాధ్యమైన టాస్క్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎందుకంటే వాళ్ళు ఎంఎన్సీస్ కదా, డిఫరెంట్ కంట్రీస్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రాఫిట్ని అది దట్టు ఇంటర్నెట్ బేసిస్ మీదనే చేస్తూ ఉంటారు కాబట్టి మనకి కష్టమవుతుంది. అందుకని చెప్పేసి మనము రెవెన్యూని కన్సిడర్ చేసి, అంటే ఇప్పుడు నీకు ఓ 1000 రూపాయలు సామాన్ తెచ్చావు అనుకో, దాన్ని 2000కి అంటే 2000కి అమ్ముకున్నావు అనుకో, నీ లాభం ఎంత? 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల మీద ట్యాక్స్ వేయకుండా మనము ఈ 2000 మీద ట్యాక్స్ వేస్తున్నాం. 1000 రూపాయల మీద 10% ట్యాక్స్ వేయకుండా 2000 మీద 2% ట్యాక్స్ వేస్తున్నాం అన్నట్టు. సో ఈ రెవెన్యూ మీద ట్యాక్స్ వేయడం ఈజీ అవుతుంది. ఈ ప్రాఫిట్ని ఏం చేస్తారంటే వీళ్ళు డిఫరెంట్ డిడక్షన్స్ చూపించి దాన్ని జీరోకి కూడా తీసుకొస్తారు ఫ్రెండ్స్. లేకపోతే 100నో 200లో చూపిస్తారు ప్రాఫిట్. అందుకని అదంతా జంజాట్ పెట్టుకోకుండా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, రెవెన్యూ మీద మీరు ఏదైనా బిజినెస్ చేసుకోండి దేశంలో, ఆ దేశంలో ఎంతైతే మా ఇండియాలో ఎంతైతే రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ మీద 2000 వచ్చింది కదా, ఆ 2000 మీద 2% మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పిందనమాట. ఓకేనా? అవి 2 ట్యాక్స్ పద్ధతులు తీసుకొచ్చినాం. అయితే యుఎస్ ఏమని క్రిటిసైజ్ చేస్తుందంటే, మీరు మా కంపెనీస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. అది వాళ్ళ కంపెనీస్ని ఎందుకు టార్గెట్ చేస్తాం మనము? వాళ్ళ మార్కెట్ మొత్తం వాళ్ళ కంపెనీసే ఉన్నాయి. అది ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో మనం ఏం చేస్తాం, దానికి పైకి చూడటానికి మాత్రం అలా కనిపిస్తుంది అంతే, రైట్? సో మనకి వాళ్ళ కంపెనీస్ని టార్గెట్ చేసి వాళ్ళ కంపెనీస్ మీదే వేయాలని మనకేమీ ఇది లేదు. సో ఆ కంపెనీస్ అన్ని యూఎస్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. సో ఇది వాదన కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఇది ఏదైతే మనం టాక్సేషన్ పద్ధతి ఫాలో అవుతున్నావో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం లేదు అంటది. బాబు అసలు ఓఈసిడి అనే ఆర్గనైజేషన్ 37 దేశాలను కలుపుకొని ముందుకెళ్ళి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఆర్గనైజేషను, సంస్థ 2013 నుంచి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం లేదు. సో గవర్నమెంట్ అలాగే కూర్చోలేదు కదా. సో ఏదో ఒకటి రావాలి కాబట్టి ఈ పద్ధతిని తీసుకొచ్చింది. అది కూడా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఇది 2016 నుంచి లెవీ చేస్తుంది. దానికంటే ముందు సంపాదించిన సంగతి ఏంది? ఎన్ని పైసలు? ఎవరు పైసలు? దాని గురించి ఏం లేదు, రైట్? సో ఈ 2013 నుంచి ట్రై చేస్తున్నా కానీ ఏం ఫామ్ చేయలేకపోయింది కాబట్టి దీన్ని వదిలేసాము. అంటే ఏమంటారు, 2010 ఇది ఈ వాదన తప్పు అసలు. సో నెక్స్ట్, ట్యాక్సింగ్ రెవెన్యూ. ట్యాక్సింగ్ రెవెన్యూ మీద చేస్తున్నామా అంటుంది. ఇందాక చెప్పినట్టుగా ప్రాఫిట్ని జీరో చేస్తారు. అప్పుడు ఏం ట్యాక్స్ వేస్తాం మనము? ఆ ఎంఎన్సీలు, రైట్? సో రెవెన్యూ అయితే ఈజీగా ట్రేస్ చేయొచ్చు కాబట్టి దాని మీద వేస్తున్నాము. సో ఈ వాదన కూడా తప్పు అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్, రీసెంట్గా ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అంటే, ఓఈసిడి ఏం చెప్తుందంటే 100 బిలియన్ డాలర్ల ట్యాక్స్ రావచ్చు గ్లోబల్గా మొత్తానికి. అంటే ఈ డిజిటల్ కంపెనీస్ అన్ని 100 బిలియన్ డాలర్ల ట్యాక్స్ గ్లోబల్ ప్రపంచం మొత్తానికి కట్టొచ్చు, అంటే ఎక్కడెక్కడైతే ఆపరేట్ చేస్తున్నాయో అని చెప్తుంది. అయితే వాళ్ళు ట్యాక్సింగ్ ఏ పద్ధతిలో చేద్దామని చూస్తున్నారంటే, నెంబర్ ఆఫ్ యూజర్స్, ఒకవేళ ఆ దేశంలో ఎంతమంది యూజర్స్ ఉన్నారో దాన్ని బట్టి చేద్దామా, లేకుంటే ఆ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ ఎక్కడ దాని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అనేది ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది అనే దాన్ని బట్టి చేద్దామా అని ఆలోచిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమంటారు, నువ్వు ఇండియాలో వచ్చి కమాయించుకొని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యూఎస్లో ఉందని యూఎస్లో చేస్తే తప్పు కదా ఫ్రెండ్స్. సో మన ఇండియా మాత్రం ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ బేసిస్ మీద టాక్సేషన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే 12.5% ఈక్వలైజేషన్ లెవీ వేయమన్నది. మనం ఎంత వేసామో 6% వేసాము. సో మనము బెటర్గానే ట్యాక్స్ చేస్తున్నాం, రైట్? ఇది టాపిక్ ఫ్రెండ్స్. ఇంత పెద్ద కంపెనీస్, జైంట్ కంపెనీస్, మన లైఫ్లో భాగమైపోయిన కంపెనీస్, రోజు వీటి లేకపోతే బతకలేమన్నంత అయిన కంపెనీస్ మనం ఇచ్చే డబ్బులతోని సరైన ట్యాక్స్ కట్టకుండా దేశానికి ఎంతో నష్టం చేస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్? ఇది మీ ఫ్రెండ్స్కి కన్వే చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.